హాయ్ అండి. ఇక్కడ ఈ ప్లేస్లోనే నేను చింతాకు వచ్చేది. ఈ రోడ్డుకు చూడండి, చింత చెట్టు తిట్టు పోయినాను. చింతాకు ఎక్కడ పోయినా లేదని చెప్పి ఇక్కడ వచ్చాను. శని వేసేలో కూడా చూడండి, శని అంతా సరిగా లేదు, అంతా పోయింది. కాపు కూడా తక్కువ ఉంది. అందుకని ఇక్కడ కూడా పొలాలు చూచాం, తట్టుకో ఎట్టేట్టున్నాయో పొలాలని అంత లెక్కలో చూసుకుంటా వీడియో తీసుకుంటా వచ్చాను. ఎక్కడ చూసినా పూత అంతా రాలిపోయింది. ఎన్నో కొంత పూత ఉంది, అంతా బర్రలే తేలుతుంది. అందుకని వీడియో తీసి మీకు అందరికీ రైతులందరూ చూడాలా ఇట్లా ఉంటాయి పైరు అంతా ఇట్లా దెబ్బతినిందని చూపిస్తాను. ఒక్కసారి చూసి ఒక లైకు, ఒక కామెంటు, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నచ్చినట్టయితే అందరికీ చెప్తున్నమాట. చూడండి, నేను చెట్టు కింద నిలబడి చెట్లు బర్రలు ఇట్లా చెంప మీద పెట్టుకుంటా చూస్తానా. నాకే బాధలేసింది. కందిపూత అంతా రాలిపోయింది. ఈ మైల కొట్టి ఇంకా కాపు కూడా సరిగా లేకుండా పంట అంతా పోయింది. శనిసేల దిక్కు కూడా ఇంకా పోలేదు. అక్కడ కూడా పోవాలనుకుంటున్నాను. ఎక్కడైతే అంత మొత్తం బర్రలే ఉంది. పైరు అయితే ఏం లేదు, మొత్తం బీడు అంతా ఇదంతాగా కలిపి పసలకు వేసుకోవాల్సింది. గింజలు అయితే ఏం లేవు మాకు. ఇలా ఉంది మా దిక్కు పైరు పంట. అందుకని మీరంతా చూసి మన ఛానల్కు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్ కొట్టండి ప్లీజ్, మర్చిపోవద్దు. నేను ఎక్కడ చూసినా అడవుల్లో అంతా తిరుగుతుంటాను. దుసారాకు పోతా, చింత చెట్లకు చింతాకు పోతాంట, పైర్లలో కాంచరకాయలకు పోతా. ఎక్కడుంటే అక్కడ కాంచరకాయలు కూడా కొచ్చాను. అందుకు ఇక్కడల్లా నేను ఒక్కదాన్ని తిరుగుతాంట పొలాలలో. కాబట్టి ఆడ ఏముంది అని చూస్తాంట. మీకు నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.